సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు మనం చూద్దాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెంటిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో నీవు గ్రహించదు. దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించు. చిన్న మాట ప్రార్థన చేసుకోవచ్చు. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఆయన ఈ సమయంలో ఈ సంఘంలో మీ పక్షంగా ఈ నూతన మందిరంలో నిలబడడానికి ఈ వేదిక మీద మీరు ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు. ఈ వేదిక మీరు పరిశుద్ధపరిచినందుకు వందనాలు. ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటిస్తున్న ప్రతి మాట మీదై ఉన్నట్టు నా ప్రాణాత్మ దేహములను నాతో పాటు ఈ వేదిక మీద నుంచి ప్రసంగించేటువంటి వాడు ఎవరైనా సరే వారందరి యొక్క ప్రాణాత్మ దేహములను మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాను. అట్లాగే వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. జరగల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలను దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఏంటి మా భాషలో విచిత్రంగా కనబడుతున్నాడు, నల్ల కడతాలు పెట్టేసినట్టు ఏమైపోయిందో, కొద్దిసేపు కట్టగానే అద్దాలు వచ్చేసినట్టున్నాయి మా భాషకి అని అనుకోబాకండి. ఏం లేదు, ఆ టైం కలకాలం వచ్చింది. మీకు కూడా ఇబ్బంది కలగకూడదని నిన్న హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, జనాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్పెషల్ పెట్టుకోమని, మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అలా చేశాను. నేను తీసేస్తాను. వీళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న వాక్య భాగం ఈ సంవత్సరం మన ధ్యానాంశం చెప్పండి ఒకసారి. మర్చిపోయినారా? ఆయనను మరింత ఎరిగి ఉంట. మూల వాక్యం వెనకాల దాన్ని పెట్టండి సార్ తొందరగా. అంతే చెప్పండి. మూల వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు చెప్పండి వాక్యం. ఏ సీట్లోని పడిపోవాలి ఏంటది? చదువుతున్నారు. మహిమా స్వరూపి తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించు ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు దేవుని వాక్యాన్ని మూలవాక్యంగా ఈ సంవత్సరం ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన వారులారా, అయితే గడిచిన 2 వారాలు పునరుద్ధాన ఆదివారము, ఆ తర్వాత అంతకుముందు ఆదివారం మట్టల ఆదివారం, ఈ 2 ఆదివారాల్లో ప్రత్యేకమైనటువంటి వర్తమానాలు ఉన్నటువంటి కారణం చేత మనం ఈ అంశాన్ని ధ్యానం చేసుకోలేకపోయాం. ఈ వారం నుంచి మరలా మన అంశంలోకి వచ్చి వాక్య ధ్యానంలో ముందుకు కొనసాగుతాం. గడిచినసారి నేను వాక్యాన్ని మీకు బోధించినప్పుడు ఈ అంశం మీద పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నటువంటి మాటను మీకు తెలియజేశాను. ఆయన గురించి మనం ఎలా అధికంగా తెలుసుకోగలము అనే విషయాన్ని గురించి తెలుస్తున్నాము, నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా మంది దేవుని మీద అత్యధికమైనటువంటి భక్తిని కనపరుస్తూ ఉంటారు. కానీ మనం ఎందుకు అంత భక్తిని కనపరచలేకపోతున్నాం? చాలా మంది చూపించేటువంటి భక్తి కొంతమందికి ఓవర్ యాక్షన్ లాగా కనబడుతూ ఉంటది. కానీ మనం ఎందుకు అలా భక్తిపూర్ణంగా ఉండలేకపోతున్నాం అని మనం ఆలోచన చేసినప్పుడు భక్తులైనటువంటి యోబు గారు చెప్పినటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీ బంగారమును ఏటి నీళ్ళలోను, ఓపీరు సువర్ణమును మట్టిలోను పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైనటువంటి వెండిగాను నీకు కనబడతాడు అనే మాటని దేవుని గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. చాలాసార్లు మనకు దేవుని విలువ, దేవుని యొక్క ప్రాధాన్యత అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే మన చుట్టూ ఉండబడినటువంటి విలువైనటువంటి వస్తువులు వీటికంటే విలువైనటువంటివి లేవు అని
మనకున్నటువంటి వ్యాపారం కావచ్చు, మనకున్న సంపాదన కావచ్చు, మనకున్నటువంటి గృహం కావచ్చు, ఇవన్నీ చాలా విలువైనటువంటివి అని మనం భావించడం వలన దేవుని యొక్క విలువేంటో నీకు అర్థం కావడం లేదు. అందుకే భక్తుడైనటువంటి యోబు అంటాడు, నీ చేతిలో ఉండబడినటువంటి ఈ యొక్క బంగారమును నువ్వు ఎక్కడ పారేయాలో తెలుసా? మట్టిలో పారవేయు. ఓఫీరు సువర్ణమును ఏటి రాళ్ళలో పారేయి. అది నీకు మళ్ళీ కనబడకూడదు. అంత దూరంగా వాటిని పడేస్తే దేవుని విలువేంటో నీకు అర్థమవుతుంది. ఇది ఒక వారం మనం ధ్యానం చేసుకున్నటువంటి అంశం. ఆ తదుపరి వారం అంటే చివరి వారంలో మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటున్నప్పుడు సామెతల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో 1వ వచనంలో, నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఎడల అనే మాటను మనం చూసాం. దేవుని ఆజ్ఞల్ని మన హృదయం దాచుకుంటే, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించడం ప్రారంభిస్తే దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన గురించి తెలియసఖ్యమైనది ఏదో అది 3 చోట్ల మనకు నేర్పించాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మొట్టమొదటిది, ఈ సృష్టిని పరిశీలించడం ద్వారా, సృష్టిలో ఉండబడినటువంటి విషయములను గమనించడం ద్వారా దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుందని దేవుని వాక్యంలో మనం చూసాం. అలాగే రెండవదిగా మనం గమనించినప్పుడు సృష్టిని పరిశీలించడము, సృష్టిని అర్థం చేసుకోవడంతో పాటు దేవుని గురించి తెలియసఖ్యమైనది ఏదో దేవుడంట దానికి అంతటిని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తన గురించి ఈ లోకానికి తెలియవలసిన విషయాలన్నిటినీ దేవుడు తన వాక్యంలో రాసి పెట్టాడు. ఆయన గుణగణాలు ఏమిటో, ఆయన ఎలా ఉంటాడో, ఆయనకి ఏది ఇష్టమో, ఆయనకి ఏది ఇష్టం లేదో, ఎలా ప్రవర్తించేవాడిని ఆయన ప్రేమిస్తాడో అన్ని విషయాల గురించి దేవుని గ్రంథమందు రాసి పెడితే వాటిని చదువుకోవడం వలన దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉన్నదని గతసారి దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకున్నాం. అందులో ఎక్కువ భాగం 119వ కీర్తనలో నుంచి దేవుని యొక్క వాక్యములకు ఉన్నటువంటి విలువల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి వారు, మరి ఇవాళ మరొక అంశం, దేవుని గురించి మనం ఎలా ఎక్కువగా నేర్చుకోగలం లేదా ఎక్కువగా తెలుసుకోగలం. మిగిలినటువంటి వాళ్ళకు ఉన్నంత ఆసక్తి మనకి ఎందుకు లేకుండా పోతుంది? కారణాలు ఏంటి? దేవుని వాక్యంలో నుంచి మరొక అంశాన్ని ఇవాళ మనం ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడలా, తెలివికై మొరపెట్టిన ఎడలా, వివేచనకై మనవి చేసిన ఎడలా. 5వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఏంటిదో నీవు గ్రహించదువు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించదు. ఎప్పుడు వస్తుందంట? దేవుని గురించిన విజ్ఞానం నీకు ఎప్పుడు అర్థమవుతుందంట అనే విషయాన్ని గమనిస్తే దేవుని గ్రంథం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. జ్ఞానమునకు నీ చెవియొగ్గి. ఎలా అంట? దేనికి చెవియొగ్గాలంట? జ్ఞానమునకు చెవియొగ్గి. అంటే జ్ఞానం మాట్లాడుతుందా? జ్ఞానమునకు చెవియొగ్గి అని అంటున్నాడు కదా. జ్ఞానము మాట్లాడుతుందా? చదువుతాం. సామెతల గ్రంథంలోని 8వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియుల, సామెతల గ్రంథము 8వ అధ్యాయం. ఎవరంట? జ్ఞానము కేకలు పెడుతుందంట. అంటే జ్ఞానం ఏం చేస్తుంది? మాట్లాడుతూ ఉంది. ఎప్పటికప్పుడు నీకు దేవుని గురించిన సంగతులను చెప్పడానికి జ్ఞానము ఘోషిస్తూ ఉంది. జ్ఞానం యొక్క పని ఏంటంటే దేవుని గురించిన విషయాలు నీకు అర్థమయ్యేటట్లు చెప్పడమే జ్ఞానం యొక్క పని. జ్ఞానం యొక్క పని ఏంటంటే దేవుని గురించినటువంటి విషయాలు నీ హృదయంలోనికి ఏదో ఒక రకంగా పంపించడమే దేవుని యొక్క జ్ఞానం యొక్క పని. జ్ఞానం అంటేనే దేవుని గురించినటువంటి సంగతులను మనకు తెలియజేయడం జ్ఞానమై ఉన్నది. ఆ జ్ఞానం యొక్క పని అంటే వాక్యంలో మనం చదివినటువంటి ఆ భాగంలో అంటున్నాడు, జ్ఞానము ఘోషించుతున్నది. చదువు. వివేచన ఏం చేస్తుందంట? తన స్వరమును వినిపిస్తూ ఉంది. వివేచన అంట ఎప్పటికప్పుడు దాని స్వరాన్ని, దేవుని యొక్క కార్యములను మనకి తెలియజేయడానికి వివేచన తన స్వరము వినిపిస్తూ ఉంది. త్రోవ పక్కన రాజవీధుల మొగలలోను నడి మార్గములోను అది నిలుస్తుంది. ఎక్కడుందంటే జ్ఞానం? దారి పక్కన. తర్వాత రాజమార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు
4 రోడ్ల కూడల్లోనూ తర్వాత ఇంకెక్కడ నడిదారిలో అది మాట్లాడుతుందంట. చదవండి, బాగలేదు స్పష్టంగా త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములోను అది నిలుచుచూ ఉన్నది. జ్ఞానము నిలబడుకుంటుందంట. ఎక్కడెక్కడ నిలబడుతుందంట? రాజమార్గంలో నిలబడుతుందంట, దారి ప్రక్కన నిలబడుతుందంట, నడి దారిలో అది నిలబడుతుందంట. ఆ దారిని వెళుతున్నటువంటి వాళ్ళందరికీ దేవుని గురించి తెలియజేయడం జ్ఞానం యొక్క పనిగా పెట్టుకొని వెళుతున్నటువంటి వారందరి ఎదుట జ్ఞానము తన స్వరమును వినిపిస్తూ ఉన్నది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చదివిన తర్వాత గుమ్మముల ఎద్దరు, పురద్వారముల ఎద్దరు, పట్టణపు గౌరవుల ఎద్దరు నిలబడి అది ఇలాగ గట్టిగా ప్రకటన చేయించి ఉన్నది. పురద్వారములలో, గుమ్మముల యొక్క రాజ మార్గములలో నిలబడి జ్ఞానమంట గట్టిగా తన యొక్క ప్రకటనను తెలియజేస్తూ ఉందంట. ఆ ప్రకటనను మనం వినకపోవడం చేత దేవుడు జ్ఞానం మాట్లాడకుండా లేదు, జ్ఞానం మాట్లాడుతూ ఉంది. జ్ఞానం మాట్లాడుతూ ఉన్నా కూడా అంట మనము జ్ఞానం యొక్క మాటలు వినేటువంటి పరిస్థితుల్లో కనబడటం లేదంట. అందుకనే గట్టిగా ప్రకటన చేస్తుంది. నాతో వచ్చిన మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరమును వినిపించుచూ ఉన్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనదో తెలుసుకునండి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనదో యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేందుకు వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. చాలు ప్రియమైన వారులారా, జ్ఞానము అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అవకాశం ఉన్నటువంటి ప్రతి చోట జ్ఞానం మాట్లాడుతూ ఉందంట. గట్టిగా కేకలు వేసి చెప్తుందంట, బుద్ధిహీనులారా, జ్ఞానం లేనటువంటి వాళ్ళారా, జ్ఞానం ఏంటిదైనదో మీరు తెలుసుకోండి. నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను అని జ్ఞానము గట్టిగా కేకలు వేస్తుంది. కానీ ఎవరు జ్ఞానం వైపుకి తమ చెవి ఎక్కేటువంటి వారు కనబడటం లేదు. హల్లెలూయా. ఎవరు జ్ఞానము చెవి ఎక్కేటువంటి వారు కనబడటం లేదు. ఎంత గట్టిగా చెబుతున్నా సరే జ్ఞానానికి చెవి ఎక్కేటువంటి వారు కనబడటం లేదు. ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయి జ్ఞానములకు చెవి ఎక్కడం వలన మనం నేర్చుకుంటాము. దానికంటే ముందు ఎంతసేపు చెప్తున్నారు సార్ జ్ఞానం అని. అసలు జ్ఞానం అంటే ఏంటి, ఎట్లుంటుంది, అదేమో వస్తుందే మాకేమో ఏర్పడిపోతుండే, ఎట్లుంటుంది, వాయిస్ ఎట్లుంటుంది కదా. జ్ఞానం వస్తుంది అంటున్నారు, అదేమో మాకు వినపడడం లేదు. పోనీ దాని పక్కన నిలబడుతుంది అంటున్నాడు. అన్ని కనబడుతున్నాయి కానీ అది తప్పక ఇతరుని కనబడుతున్నాయి. అది ఎట్లుంటుందో ఒకసారి చెప్తే మేము ఒకసారి పరిచయం చేసుకుంటాం, మాట్లాడతాం, వింటాం చెప్పే మాటలు అని అంటే జ్ఞానం ఎక్కడ ఉంటుందో కొన్నిసార్లు దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, చెప్పండి మళ్ళా సామెతల గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. ఈ వాక్యంలో అంటున్నాడు, జ్ఞానములకు నీ చెవికి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల. జ్ఞానములకు చెవి యొక్కనంట. ఇందాక చూసాను, జ్ఞానం మాట్లాడుతూ ఉంది, కానీ మనకే కనబడటం లేదు, జ్ఞానము ఎక్కడ ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది జ్ఞానము, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి మేము. అందుకని సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఇంకొక మాట చెప్పాడు. దాన్ని కూడా చదువుకుందాం. ముందు దాని సామెతల గ్రంథము 10వ అధ్యాయం అనుకుంటాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎక్కడ ఉన్నది, కనబడుతుందా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానములకు మూలము. 11వ వచనం అనుకుంటాను. 9-10 చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానములకు మూలం. యెహోవా
ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండడం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. యోబు గారు ఏమంటారు తెలుసా? జ్ఞానాన్ని గురించి మాట్లాడేటప్పుడు యోబు గ్రంథము 28వ అధ్యాయం, యోబు గ్రంథము 28వ అధ్యాయం. అక్కడ యోబు గారు చెప్తున్నటువంటి కొన్ని మాటల్ని మనం చూద్దాం. 28వ వచనం. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటంటే దేవుని యందు భయం కలిగి ఉండడమే జ్ఞానం. దేవుని యందు భయం కలిగి ఉండడమే జ్ఞానం. సామెతల గ్రంథంలో భక్తులైనటువంటి సొలొమోను గారు అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానానికి మూలమైతే, యోబు గారు తన గ్రంథంలో 28వ అధ్యాయం 28వ వచనంలో రాస్తూ ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. దేవుని యందు భక్తి కలిగి ఉండేటువంటి వాడిని మనం చూస్తే వాడి నిండా ఏముందంట? జ్ఞానం ఉన్నది. హల్లెలూయా. వాడి నిండా ఏముందంట? దేవుని యందు భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటే అతని నిండా దేవుడు జ్ఞానమును ఉంచి ఉన్నాడు. అందుకనే భక్తులైనటువంటి సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు ఆ సందర్భం మనకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు సొలొమోనుని ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జ్ఞానిగా మార్చినటువంటి సందర్భం చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలు ప్రజలందరి మీద దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు 2 వృద్ధాప్యానికి వచ్చేసాడు, చనిపోయేటువంటి స్థితికి వచ్చేసాడు, పెద్ద ఆయన అయిపోయాడు. తన తర్వాత రాజు ఎవరు అనే విషయంలో దేశంలో తర్జనలు పడుతున్నారు. పెద్దవాళ్ళందరూ కూడా, ప్రజలు కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఆ సమయంలో ఒకసారి ఆయన పెద్ద కుమారుడైనటువంటి అబ్షాలోము రాజ్యాన్ని దావీదు చేతిలో నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు, చచ్చిపోయాడు. తర్వాత మరలా దావీదే రాజైనాడు. ఆ తర్వాత అతని ఇంకొక సహోదరుడైనటువంటి ఇంకొక కుమారుడైనటువంటి సొలొమోను సహోదరుడు అదోనియా రాజ్య పరిపాలన చేయడానికి దావీదుకు తెలియకుండానే తనను తాను రాజుగా ప్రకటించేసుకున్నాడు. ఇప్పుడు ఇతను రాజు కాదు, సొలొమోను రాజు కాదు. అలా జరుగుతున్నటువంటి సందర్భంలో సొలొమోను ఏమీ చేయలేడు. ఒకవేళ అదోనియా రాజు అయిపోయి ఉంటే సొలొమోనుని చంపేసి ఉండేవాడని సొలొమోను యొక్క తల్లి సాక్ష్యం చెప్తారు దాని గురించి. అట్లాంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల నడుమ దేవుడు ఏం చేశాడంటే దావీదునికి ఒక మనసు ఇచ్చాడంట. అదేంటంటే సొలొమోను రాజుగా చేయాలి. హల్లెలూయా. దేవుడు అంటే జనాలు ఎవరి వైపు చూడరో వాళ్ళ వైపు దేవుడు చూస్తారు. హల్లెలూయా. జనాలు ఎవరి వైపు చూస్తారో వాళ్ళ వైపు దేవుడు. అందుకనే వాక్యం అంటాడు, నరులు లక్ష్య పెట్టు దానిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టే దానిని యెహోవా లక్ష్య పెట్టడు. నువ్వు ఎవరికైతే ఓ సూపర్ మనిషి అని ప్రాధాన్యత ఇస్తావు, గౌరవిస్తావో వాళ్ళని దేవుడు అసలు లక్ష్య పెట్టడు. కానీ ఎవరి విషయంలో అయితే నువ్వు ప్రాధాన్యతను చూపించవో, లక్ష్య పెట్టవో, గురి నిలుపువో వాళ్ళని దేవుడు గురి నిలుపుతాడు. దావీదు విషయంలో అది రుజువైంది. దావీదు అన్నలందరి మీద వాళ్ళ నాయన, ఆ ఊళ్ళో వాళ్ళు అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ దేవుడు వాళ్ళని అస్సలు నమ్మడు. హల్లెలూయా. దేవుడు వాళ్ళని అస్సలు నమ్మడు. ఎవరిని నమ్మాడు దేవుడు? గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుని, ఎవరు లెక్క చేయనటువంటి దావీదుని దేవుడు ఎన్నికలోనికి తీసుకు. ఎవరు లక్ష్య పెట్టినటువంటి దావీదు దేవుడు ఎన్నుకున్నాడు. మనం లెక్క పెట్టిన మనుషులు. నువ్వు ఎవరినైతే లెక్క పెట్టవో దేవుడు వాళ్ళని లెక్కలోకి తీసుకుంటాడు. సరే, మన అంశం అది కాదు, పక్కకి వెళ్ళిపోతాం. ప్రియులారా, ఈ టైంలో దావీదంట తన కుమారులలో ఒకరిని రాజుగా చేయాలనుకుని సొలొమోనుని రాజుగా ప్రకటించాడంట. సొలొమోను ఇశ్రాయేలు దేశానికి రాజైనాడు. దావీదు గారు చనిపోయారు.
గారు చనిపోయిన తర్వాత సొలొమోను దేవుని మందిరానికి వెళ్ళాడంట ప్రార్థన చేసుకోవడానికి. 1000 పొట్టేళ్లను బలిగా అర్పించాడంట. హల్లెలూయా. ఏంటి 1000 పొట్టేళ్ళు. అందుకని నేను కీర్తన ఉంటుంది, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు 1000 పొట్టేళ్లను బలిగా అర్పించాడంట. దేవుని మందిర ప్రాంగణంలోనే పండుకొని నిద్రపోయాడంట. రోజు నిద్రపోతూ ఉండగా సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడాడంట. సొలొమోను, 1000 పొట్టేళ్లను తీసుకొచ్చి బలిగా అర్పించావు, నా వల్ల నీకేం కావాలనుకుంటున్నావో అడుగు అని అన్నాడు. ఒకవేళ దేవుడు మీ దగ్గరికి వచ్చి మీ కళ్ళలోకి వచ్చి, రాజలక్ష్మి ఏం కావాలనుకుంటున్నవాడు అని అన్నాడు అనుకోండి, ఏమడుగుతారు రాజలక్ష్మి? మీరు చెప్పండి, ఏమడుగుతారు మీరు? ఏ శంకర ఏం ఆలోచిస్తున్నారు? ఏమడుగుతాం దేవుడిని మనం? ఒకవేళ దేవుడు ఓపెన్ ఆఫర్, మీకేం కావాలో అడగండి నేను ఇస్తాను అని చెప్తే దేవుడు ఏమడుగుతాడు? ప్రభు నిన్నే పోయిన టౌన్లోకి అక్కడ ఒక కనబడింది ప్రభు, భలే ఉంది ప్రభు, అది నాకు కావాలనుకుంటున్నాను ప్రభు, ఇది అడుగుతా. సొలొమోను అడిగితే సొలొమోను చెప్పాడంట, ప్రభా నాకు నువ్వు ఏమి ఇవ్వలే, విస్తారమైన జనాన్ని నా చేతిలో పెట్టావు, నేనేమో చిన్నవాడిని, వీళ్ళందరినీ పరిపాలించడానికి కావలసిన జ్ఞానము నాకు ఇవ్వు. హల్లెలూయా. విస్తారమైనటువంటి జనాన్ని చేతిలో పెట్టావు, లెక్క పెట్టలేను నేను, అంతమంది జనాలు ఉన్నారు. మరి లెక్క పెట్టలేనంతమంది జనాన్ని నా చేతిలో పెట్టిన తర్వాత వీళ్ళకి ఎలా మేలు చేయాలి? నువ్వు నన్ను ఎందుకు రాజుగా పెట్టుకున్నావో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి, ఆ క్రియలను నెరవేర్చాలి, ఆ తలంపును నెరవేర్చాలి, నాకందుకు తగిన జ్ఞానం ఇవ్వు ప్రభువా అని సొలొమోను ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెండినైనను బంగారమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక. ఏమడిగావు? నా ప్రజలను కాపాడడానికి, వాళ్ళని నడిపించడానికి జ్ఞానములు ఇవ్వమని అడిగావు కనుక నేను జ్ఞానమును నీకు ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందుకనే వాక్యంలో ఇందాక సొలొమోను చెప్తున్నాడు 2వ అధ్యాయంలో, జ్ఞానములకై నీవు మొదలుపెట్టిన ఎడలా. ఆయన మొదలుపెట్టాడు, సంపాదించుకున్నాడు, ఆయనకు అర్థమైపోయింది ఇది ఎక్కడ వస్తుందంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది, ఎవరి దగ్గర రాదు ఇది. మరి జ్ఞానములకై నువ్వు మొదలుపెడితే ఆ జ్ఞానము ఆయన ఒక్కడే నీకు ఇవ్వగలిగినటువంటి వాడు, ఆయన ఒక్కడే నీకు ఇవ్వగలిగిన వాడు. యాకోబు పత్రికలో మాట్లాడాడు, చదువుకుందాం దాన్ని. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఇక్కడ అన్ని 4 అక్షరాలు కనపడుతుంది. వచ్చిన చదువుతారు 3:13 ఏదో చదువు.
5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి ఎవరిని అడగాలంట? జ్ఞానం పొదువుగా ఉన్నది అని అనుకునేవాడు ఎవరిని అడగాలంట? జ్ఞాన సంపన్నుడైనటువంటి దేవుడిని అడగాలంట. అప్పుడు అది ఆయనకి అనుగ్రహిస్తాడంట. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికైతే జ్ఞానం పొదువుగా ఉందో, ఎవరైతే జ్ఞాన సంపన్నుడు కావాలనుకుంటున్నాడో వాడు ఏం చేయాలంట? దేవుని దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం ఇవ్వు అని దేవుడిని అడగాలంట. దేవుడిని అడిగినప్పుడు దేవుడు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. సొలొమోను అదే చెప్తున్నాడు, నీవు జ్ఞానమునకై మొరపెట్టినట్లా, వివేచనకై మనవి చేసినట్లా, తెలివిని కోరుకుని ఎడలా. ఎందుకంటే జ్ఞానం ఇచ్చువాడు దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే. సొలొమోను అడిగాడు, ఎలా జ్ఞానం? నాకు ఇంకేమవుతాయా, జ్ఞానం కావాలి. దేవుడు అన్నాడంట, నువ్వు చాలా అడుగుతావు అనుకున్నా, నేను యవనస్తుడు కదా, నేను సంతోషంగా ఉండాలి, బాగా ఆస్తి కావాలి, బంగారం కావాలి, సంపద కావాలి, అధికారం కావాలి అని కోరుకుంటావు అనుకున్నాను. నువ్వు చాలా సౌమ్యుడుగా జ్ఞానం ఇవ్వమని అడిగావు. నేను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నీకు జ్ఞానంతో పాటు ఏమిస్తానంట? నువ్వు కోరినటువంటి వెండి బంగారములను, సంపదను, మిగులు ఆస్తిని నేను నీకు ఇస్తాను. నీ ముందున్నటువంటి రాజులలో కానీ, నీ తర్వాత వచ్చే రాజుల్లో కానీ నీ అంతటి జ్ఞానవంతుడు ఈ ప్రపంచంలో ఉండడు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానం కావాలంటే దేవుడిని అడగాలి. అది దేవుడు అనుగ్రహించేటువంటి విషయం. మనుషుల వలన సంపాదించుకునేది కాదది, దేవుడు అనుగ్రహించేది. దేవుడు అనుగ్రహించే జ్ఞానము మనకు ఆశీర్వాదం కలిగజేస్తుందంట. అందుకనే సొలొమోను భక్తుడు అంటాడు, జ్ఞానవంతుడైనటువంటి వాడు తన ఒక కుడి చేతిలో జ్ఞానము, తన ఎడమ చేతిలో ధనకరితము కలిగి ఉంటాడని వాక్యము తెలియజేస్తుంది. కుడి చేతిలో ఏముంటుందంట? జ్ఞానము, ఎడమ చేతిలో ధనము, ఘనత కలిగి ఉంటాడు అని తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారు, జ్ఞాన సంపాద్యము అనేటువంటిది చాలా గొప్ప విషయం. సొలొమోను దాన్ని సంపాదించుకున్నాడు. ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడంటే దేవుని దగ్గర నుంచి వరములాగా దాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి వరములాగా సంపాదించుకున్నాడు. ఎలా అతనికి దేవుడు అనుగ్రహించాడు అని అంటే, ఈ లోకంలో మరి దేనిని కోరక, నాకు జ్ఞానం ఇస్తే చాలు, నాకు జ్ఞానం ఇస్తే చాలు, మిగతాది ఏమీ నాకు అక్కర్లేదు. ఈ జ్ఞానం కూడా ఎందుకంటే లోకాన్ని దోచుకుని తినేయడానికి కాదు. ఈ జ్ఞానం నాకు కావాల్సింది నీ ప్రజలను పరిపాలించడానికి, వాళ్ళకి అవసరమైనటువంటి క్షేమమైనటువంటి విషయాలను జరిగించడానికి కావలసిన జ్ఞానము నాకు కావాలి. ఆ రోజు రాత్రి కల్లో కనబడ్డాడు దేవుడు, జ్ఞానం ఇచ్చానన్నాడు. సొలొమోను నమ్మి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను నమ్మి వచ్చేసాడు. రాగానే రాజుగారి ఎదుటికి ఒక వివాదం వచ్చింది. ఆ కథ మీకు అందరికీ బాగా తెలుసు. ఒక ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు అక్కడికి. ఎవరెవరు ఆడవాళ్ళు మన సంఘంలో చెప్పండి. ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు రాజుగారి ఎదుటికి. మన సంఘంలో నుంచి ఎవరు? నారాయణ మార్గం గారు మర్చిపోతారా? రాజుగారి దగ్గరికి వచ్చి రాజా రాజా అని అడిగారు. ఏంటి విషయం అని అడిగితే, మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటాం, ఇద్దరికి ఒకటే రోజు బిడ్డలు పుట్టారు. ఒకరోజు తెల్లవారినప్పుడు చూడగా నా పక్కన ఉండే బిడ్డ చచ్చిపోయింది. బిడ్డ చచ్చిపోయిందని నేను చాలా బాధపడ్డాను, ఏడ్చాను, వెళ్ళాడాను. కానీ నిదానంగా చూస్తే ఆ బిడ్డ నా బిడ్డ కాదు, ఆమె బిడ్డ. నేను నిద్రపోతున్నప్పుడు బిడ్డను మార్చి చచ్చిపోయిన బిడ్డను నా పక్కన పడుకోబెట్టిందని నాకు తర్వాత అర్థమైంది. నాకు న్యాయం తీర్చు అని వచ్చింది. రెండో ఆవిడ కూడా మొదలుపెట్టింది, కాదు కాదు ప్రభు, చచ్చిపోయిన బిడ్డ, ఆమె
రాజు వీళ్ళ వాదన విని 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 ఒక కత్తి తీసుకురామని చెప్పాడు. కత్తి తీసుకొచ్చిన తర్వాత బిడ్డను తీసుకురామని చెప్పారు. బిడ్డను తీసుకొచ్చారు. బతుకుంటే బిడ్డను తీసుకురామన్నట్టు బతుకుంటే బిడ్డను తీసుకొచ్చారు. అక్కడ పట్టుకెళ్ళి సులభం కాదు. ఈ బిడ్డ కోసం ఇద్దరు చదువుకుంటున్నారు కదా, దానికి చేసాక చేయమన్నారు. నరకపోతూ ఉండగా వాక్యంలో ఏమని వస్తుందంటే, ఆ బిడ్డ ఎవరికి పుట్టిందో ఆ తల్లి పరిగెత్తుకుంటా వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా నా బిడ్డ నాకు సగం లేకపోయినా పర్వాలేదు, పూర్తిగా ఆమె చేయండి, నా బిడ్డ బతుకుండడం ముఖ్యం అన్నయ్యా. ఈ తీర్పు విన్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక భయం ఏర్పడిందంట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇది మనుషుల జ్ఞానం కాదు, ఇది దేవుని జ్ఞానము. ఇట్లాంటి జ్ఞానం కలిగిన వాడు మనకు రాజు అయి ఉండడం మనం చేసుకున్నటువంటి గొప్ప ధన్యత అనుకుని ఆ దినం నుంచి దేవుడు ఏర్పరిచినటువంటి రాజుని గౌరవించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకని సొలొమోను దేవుని యొక్క జ్ఞానమును ఫాలో అవడం ప్రారంభించాడు. ఫాలో అవడం ప్రారంభించిన తర్వాత మీరు గమనిస్తే దావీదు కాలంలో దావీదు సంపాదించింది చాలా తక్కువ. కానీ సొలొమోను ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానం తీసుకుని దాన్ని అనుసరించి నడవడం ప్రారంభించారో, ప్రపంచంలో ఉండబడినటువంటి చుట్టుప్రక్కల దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సొలొమోను యొక్క జ్ఞాన వాక్కులను వినడానికి అన్ని చోట్ల నుంచి వచ్చి వెండి, బంగారము, రత్నాలు, వజ్రాలు, వైడూర్యములు అన్నింటినీ గిఫ్ట్లుగా ఇచ్చి దేంతో సంపాదించాడంటే ఆయన యుద్ధం చేసి సంపాదించరా. దావీదు యుద్ధాన్ని మీరు చూశాడు. సొలొమోను ఒక యుద్ధం చూపించండి నాకు చూస్తాను బైబిల్లో. సొలొమోను యుద్ధం చేసి సంపాదించాడు. దేంతో సంపాదించాడంట? జ్ఞానంతో సంపాదించాడు. హల్లెలూయా. అందుకని వాక్యంలో ఉంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడికి ఒక చేతిలో జ్ఞానం ఉంటే రెండవ చేతిలో ధనకర్తలు ఉంటాయి. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం అంట అతన్ని ఐశ్వర్యవంతుడిగా చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే ఆ జ్ఞానవాక్కులు ఎంచుకున్నటువంటి వాళ్ళందరి యొక్క జీవితాల్లో నుంచి ఆశీర్వాదం తీసుకొచ్చి సొలొమోను చేతిలో పెట్టాడు. అక్కడ వాళ్ళలో ఒకానొక ఆవిడ గురించి బైబిల్లో రాశాడు. ఆమె పేరు షేబా దేశపు రాణి. ఏ దేశపు రాణి అంట? షేబా దేశపు రాణి వచ్చి సొలొమోను యొక్క జ్ఞానం వినాలనుకుని వచ్చిందంట. ఆమె వచ్చిన కారణం సొలొమోను గొప్పడు, మనోని పొగిడిపోదాం అని రాలా. ఆ మైండ్లో వేరేదైందంట. అందరూ జ్ఞానవంతుడు అంటా ఉంటాడు, నేను అసలు వాడికి ఏమి తెలియదని నేను ప్రూవ్ చేస్తాను అనుకుని సొలొమోను దగ్గరికి వచ్చిందంట. వచ్చి సొలొమోను ఏమీ మాట్లాడలేదంట. సొలొమోనుతో కలిసి భోజనం చేస్తుందంట. అంతేనంట. సొలొమోనుతో కలిసి భోజనం చేస్తుంది. మీరంతా జాగ్రత్తగా, ప్రత్యేకంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా అన్నమాట. ఏం పట్టుకుంటున్నారు మా భాష మీరు జాగ్రత్తగా వినాలి. అందుకే చెప్తాను. ఆ షేబా దేశపు రాణి వచ్చిందంట. సొలొమోను నోటితో ఏం చెప్పలా. చెప్పకుండానే ఆయనతో కలిసి భోజనానికి కూర్చున్నాడు. షేబా దేశపు రాణితో కలిసి ఏం చేశాడంట? భోజనానికి కూర్చున్నాడు. భోజనం చేసేటప్పుడే ఆమెకు చాలా విషయాలు అర్థమైపోయాయంట. ఇంక సొలొమోను గురించి మనం మాట్లాడకూడదు, జాగ్రత్తగా ఉండాలా. ఏమర్థమైంది? భోజనం చేసేటప్పుడు అంటే ఆమె చెప్తుంది, సొలొమోను రాజా, నీ గురించి నేను విన్నప్పుడు జనాలు ఏదో చెప్పుకుంటూ ఉంటారు పిచ్చి పిచ్చి మాటలు, ఆయనే అంత జ్ఞానవంతుడు అని అనుకున్నాను. కానీ నీ దగ్గరికి వచ్చి నీ పనివాడు నిలబడడం దగ్గర నుంచి నువ్వు భోజనం చేసే పాత్రల దాకా, నీకు వడ్డించే వాళ్ళ దగ్గర నుంచి నీ భోజనపు ప్లేటును తీసే వాళ్ళ దాకా నీ జనాన్ని చూసినప్పుడు నీ జ్ఞానం ఎట్లాంటిదో నాకు అర్థమైంది అని. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? ఆమెకి ఎవరు చూసి అర్థమైందంటే జ్ఞానం అంటే ఏంటో ఏమి చూసి అర్థమైందంట? భోజనపు పనుల యొక్క కూర్చుండడము, భోజనం చేసేటప్పుడు ఆయన పనివాడు నిలబడము, భోజనం చేసేటప్పుడు ఆమె ఎదుట పెట్టబడిన వంటకాలు, అతను ఉపయోగించే పాత్రలు, అతను పనివాడు ఎలా అతనికి ఉపచారం చేస్తున్నారు,
ఏమంటుందో తెలుసా? స్త్రీలు జ్ఞానవంతురాలు కావాలి. ఆ జ్ఞానం ఎక్కడ తెలియపరచబడాలంటే మీ భోజనపు బల్ల దగ్గర కనబడాలి. మీ భోజనపు బల్ల దగ్గర కనబడాలి. భోజనం వడ్డించడానికి నువ్వు కూర్చున్నప్పుడు నీ వస్త్రధారణలో కనబడాలి. భోజనం చేస్తున్నప్పుడు నువ్వు పాత్రలో ఉపయోగించడంలో కనబడాలి. భోజనాన్ని నువ్వు వడ్డిస్తున్నప్పుడు వడ్డించే విధానంలో జ్ఞానం కనబడాలి. సొలొమోను నేర్పించాడంట సేవ చేసే ప్రాణికి. హల్లెలూయా. ఏమనుకోవాలి? మీరు భోజనం వడ్డించేటప్పుడు ఎలా ఉంది? జ్ఞానం కనబడుతుందా? మా పెద్దలు చెప్తారు కదా, ఇంటిని చూడడానికి ముందు ఎవరు చూడాలంట? ఇంటిని చూడడానికి ముందు ఎవరు చూడాలంట? ప్రపంచంలో ఉండే అన్ని తెలుసు మనోడికి తప్ప. ఇంటిని చూడడానికి ముందు ఎవరు చూడాలంట? మీరు చెప్పిన దాకా నేను కదిలేదు. చెప్పండి. ఇంటిని చూడడానికి ముందు ఎవరు చూడాలంటే ఇల్లాలని చూడాలి. ఎందుకంటే ఆ ఇల్లాలు ఎక్కడ ఉంటుందో చూస్తే ఇల్లు ఎక్కడ ఉంటుందో అర్థం. హల్లెలూయా. ఇంటిని చూస్తే ఇల్లాలు ఎట్లాంటిదో అర్థం. మరీ ముఖ్యంగా వంటింటిని చూస్తే అర్థం. హల్లెలూయా. మరీ ముఖ్యంగా వంటింటిని చూస్తే నీ జ్ఞానం ఎక్కడ కనబడుతుందంటే నీ వంటింట్లో కనబడుతుంది. హల్లెలూయా. నీ జ్ఞానం కనబడాల్సింది ధనాన్ని సంపాదించి దాచిపెట్టి వాటిని లెక్కలు పెట్టేటువంటి విషయంలో కాదు. నీ జ్ఞానం కనబడాల్సింది నీ పనిలో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ జ్ఞానం కనబడాలి. అందుకనే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకున్నాడు. సొలొమోను దగ్గర ఆవిడ నేర్చుకుందంట. సొలొమోను దగ్గర ఆవిడ నేర్చుకుందంట. వాక్యం చెప్తున్నాడు, ఈ జ్ఞానాన్ని సొలొమోను దేవుడి దగ్గర నుంచి సంపాదించుకుంటే సొలొమోను దగ్గర నుంచి చాలా మంది సంపాదించుకుని వెళ్ళారంట. ఆ జ్ఞానం సొలొమోనుకి ఘనతను, గౌరవాన్ని, ధనాన్ని, వెండి బంగారాలను, వైడూర్యాలను సంపాదించి పెట్టిందంట. ఎంత సంపాదన అంటే మీరు ఊహించలేదు ప్రియమైనటువంటి వాళ్ళ. సొలొమోను కాలంలో వెండిని రాళ్ళలాగా పారేశారంటే ఎంత ధనాన్ని సంపాదించాడు సొలొమోను కేవలం జ్ఞానం చేత. హల్లెలూయా. ప్రతి సంవత్సరం అంట మన లెక్కల ప్రకారం, ప్రస్తుతం మనం ఉన్నటువంటి లెక్కల ప్రకారం 3680 టన్నుల బంగారం వచ్చింది. ఎంత బంగారం? 3680 టన్నుల బంగారం సంవత్సరానికి వచ్చేదంట. అసలు కేజీలు కాదు, సవర్లు కాదు, ఏంటంట టన్నులు. ఒక టన్నుకి 8 కిలోలు. మాన్య ఒక టన్నుకి 8 కిలోలు. ఎన్ని కిలోలు? 1000 కదా. 3680 ఇంటూ 1000 వేస్తే ఎంత వస్తుంది చూడండి. పక్కన లేవా? అబ్బా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఫోన్లు లేవు ఈరోజు. హల్లెలూయా. ఫోన్లు లేని చాలా సంతోషం ఉంది. లెక్క రాకపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉండాలి. ఇంకా ఫోన్లు పెట్టుకోండి. మంది వచ్చే వారం నుంచి నోటీస్ బోర్డు ఉంటుంది, ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. రాజా మంచి మెసేజ్ పెట్టాడు మొన్న గ్రూప్లో. మన చర్చ్ ఉంటే ఎంత బాగుంటుందని నేను అనుకున్నా. అప్పుడే పెట్టేద్దాం బోర్డు అని. కాకపోతే మన చర్చ్ ఓపెనింగ్ కదా, ఆ రోజు చాలా మంది బయట వాళ్ళు వస్తారు. బయట వాళ్ళు కూడా ఫోన్ తేవాలంటే వాళ్ళు యాడ్ పెట్టుకుని వస్తారు అని చెప్పి స్టిక్కర్ అతికించిన. కాబట్టి రేపు ఆదివారం లోపల బయట స్టిక్కర్ ఉంటుంది, ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక సంవత్సరానికి 3680 టన్నుల బంగారం యుద్ధం చేసి సంపాదించలా, వ్యాపారం చేసి సంపాదించలా, కేవలం జ్ఞానాన్ని వ్యక్తపరిచి సంపాదించాడంట సొలొమోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని గురించిన విజ్ఞానం నీకు ఎక్కడ లభిస్తుందంటే జ్ఞానం ద్వారా లభిస్తుంది. సొలొమోను ఆ జ్ఞానాన్ని దేవుడి దగ్గర నుంచి సంపాదించుకున్నాడు. ఆ జ్ఞానం అంట వీధుల్లో ప్రకటన చేస్తుందంట. జ్ఞానం లేని వాళ్ళారా రండి నా దగ్గరికి, జ్ఞానం ఎట్లాంటిదో నేను చెప్తాను అని అంటున్నాడు. చదవండి సామెతలు 8వ అధ్యాయం 10వ తొందరగా. అది అయిపోయింది నాన్న. ఎక్కడ మనం ఆపేమో అక్కడి నుంచి చదవండి. నా నోటి మాటలన్నీ నీతి
దేనికి ఆశపడబాకండి? వెండికి ఆశపడక ఆ ఉపదేశము అంగీకరించు. ఏం చేయాలంట? జ్ఞానం చెప్పే మాటలు వినాలంట. దేనికి ఆశపడకుండా? వెండికి ఆశపడకుండా జ్ఞానం చెప్పేటువంటి మాటలకు చెవియకండి. మేలిమి బంగారు ఆశింపక మేలిమి బంగారునికి ఆశపడకుండా తెలివినందుడి. ఏమా? తెలివిని సంపాదించుకోండి. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవి దానితో సాటి రావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. సదుపాయములు తెలుసుకుంటే నాకు చేతనవుతుంది. చాలు అకమాలో జ్ఞానానికి ఇవన్నీ తెలుసంట. జ్ఞానం దగ్గరికి వెళ్తే ఇవన్నీ నేర్పిస్తుందంట. సదుపాయాలు కల్పించుకోవడం ఎట్లా నేర్పిస్తుందంట. అవసరాలు తీర్చుకోవడం ఎట్లాగా నేర్పిస్తుందంట. జ్ఞానం కంటే మిగిలినటువంటి వాటన్నిటినీ చీప్గా చూడడం నీకు అలవాటు అయితే జ్ఞానం యొక్క విలువ ఏంటో నీకు అర్థమవుతుంది అని. 21వ వచనం చదువుగా. ఎవరిని ప్రేమించేవాళ్ళని? జ్ఞానమును ప్రేమించు వారిని ఏం చేస్తుందంటే జ్ఞానము ఆస్తికర్తలుగా చేయును, వారి నిధులను నింపుదును. జ్ఞానమును ప్రేమించే వాళ్ళని జ్ఞానం ఏం చేస్తుందంట? ఆస్తికర్తలుగా చేస్తుందంట. వాళ్ళ నిధులను నింపుతుందంట. మనం నిధులను ప్రేమిస్తున్నాం, జ్ఞానాన్ని ప్రేమించు. ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు కావలసినటువంటి వాటన్నిటిని ఆయా కాలంలో ఆయన ఇస్తూ ఉంటాడు. దాని కొరకు నువ్వు ప్రయాసపడక్కర్లేదు. వాక్యం అంటున్నాడు, తన ప్రియులను నిలుచుచుండగా ఆయన వారికి అనుగ్రహించుచున్నాడు. కీర్తన గ్రంథం 127వ కీర్తనలో మనం ఆ మాటను చూస్తాం. ప్రియమైనటువంటి వాడు, ఇది జ్ఞానము. ఈ జ్ఞానమును సంపాదించడానికి ఎంతమంది ప్రయత్నిస్తారో వాళ్ళందరికీ దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది. దేవునికి భయపడితే మనకు కలిగేటువంటి మేలేమిటో అర్థమవుతుంది. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వారికి. జ్ఞానం కనుగొనే వాడికి ఏం కలుగుతుందంట? జీవం. జీవం ఎన్నో దొరుకుతుందంట. యేసయ్య అన్నాడు, నేనే మార్గము సత్యమును. జ్ఞానం కలవాడు మాత్రమే యేసయ్యను పట్టుకుంటాడు. హల్లెలూయా. జీవం మీకేంటో కనబడుతుంది అని 9వ అధ్యాయం జ్ఞానానికి మరొక ముఖ్యమైనటువంటి అధ్యాయం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెప్పుకొని ఉన్నది. పశువులను వధించి ద్రాక్షారసము కలిపినది, భోజన పదార్థములు సిద్ధపరిచినది, తన పనికత్తుల చేత జనులను పిలువడంపినది, పట్టణమందలి మెట్టెల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివిలేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారాన్ని భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలిగే మార్గంలో చక్కగా నడువుడి. అపహాసములకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనుని గద్దించు వారికి అవమానమే కలుగును. ప్రియమైన వాళ్ళు, జ్ఞానం ఎప్పటికీ ఘోషిస్తుందంట. జ్ఞానం గురించి తెలుసుకుంటే దేవుడి గురించి నీకు అర్థమవుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానాధారముగా ఉండడం. జ్ఞానం వలన నీవు జీవించే సంవత్సరంలో అధికమవుతుంది. నీవు జ్ఞానమైన దాని వల్ల కలిగేటువంటి లాభం నీకే కలుగుతుంది. కానీ జ్ఞానం లేనటువంటి వాడు జ్ఞానం పెంచినప్పుడంతా ఇట్లా అనుకుంటారు. చదువు 15వ అధ్యాయం 9వ అధ్యాయం 15వ వచనం. తమ త్రోవను చక్కగా వెళ్ళువాడిని చూచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి పోవాడిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళువాడిని చూచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేని
ఆ, దొంగిలించిన నీళ్లు తీపి, ఆ. చాటున తిన్న భోజనము రుచి అని చెప్పును. ఆ, ఎవరు చెప్తారంటే ఇది? ఆ, ఎవరు చెప్తారంట? 13వ బుద్ధిహీనత అన్నది ఆ. బొబ్బలు పెట్టినది. ఎవరంట చెప్పేది? జ్ఞానానికి ఆపోజిట్ ఏంటంట? బుద్ధిహీనత. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టున్నది. అది కాముకురాలు, అది కామకురాలు. దానికి ఏమీ తెలియలేదు. దానికి ఏమీ తెలియలేదు. అది తన ఇంటి వాకిట కూర్చుంటున్నది. అది తన ఇంటి వాకిట్లో కూర్చుంటది. ఊరి రాజు ఊరి రాజవీధుల్లో పీఠం మీద కూర్చుండను. ఆ దారిని పోవాలని చూసి, దాన్ని పోయేవాళ్ళని చూసి, తమ త్రోవను చక్కగా వెళ్ళేవాడు. తమ త్రోవన ఎలా వెళ్ళేవాళ్ళని చూసి, జ్ఞానంగా వెళ్ళేటువంటి వాళ్ళని చూసి, జ్ఞానము లేనివాడా, జ్ఞానంగా వెళ్ళేవాళ్ళని చూసి దేవుని తెలుస్తుందంట. జ్ఞానంని బుద్ధిహీనురాలు ఏమని తెలుస్తుందంట? జ్ఞానం లేనివాడా. జ్ఞానం కలిగి ఎవరైనా భక్తిగా ఉంటుంటే, ఒరే ఏమైనా తెలివి ఉందా అని అంటారు. జ్ఞానం లేని వారు చూసి, జ్ఞానం లేనివాడా అనిపించి ఇక్కడికి రమ్మని వాడు ఎక్కడికి రమ్మని వారిని పిలుచును. అది ఆ. తెలివి లేని వాడప్పుడు వచ్చుట చూచి, ఎవరు రాడంట దానికి? వచ్చేవాళ్ళు ఎవరంట? తెలివి లేని వాడు వచ్చి చూసి దొంగిలించిన నీళ్లు తీపి, ఏం చెప్తుందంట? చెప్పండి. దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తిన్న భోజనం రుచి అని చెప్పు. ఎంత తింటే రుచిగా ఉంటుందంట? నిజమేనా? మనోడు చెప్తాడు, మన ఇంట్లో వండిన కూర నష్టం, పక్కింట్లో పుల్లకూర రుచిగా ఉంటుంది. అట్లాగే ఇది కూడా చెప్తాడు. జ్ఞానం లేని వాడు ఒకటి వచ్చుడు చేసి, బుద్ధిహీనురాలు ఏం చెప్తుందంట? దొంగతనం చేస్తుంటే ఎంతో బాగుంటుందో తెలుసా? ఏం చేస్తుంటే దొంగతనం చేస్తుంటే టేస్ట్ ఉంటుంది, రుచిగా ఉంటుంది. దొంగిలించిన నీళ్లు, ఏ నీళ్ళంట? దొంగతనం తెచ్చుకున్న నీళ్లు రుచిగా ఉంటాయి. ఇది ఎవరు చెప్పే మాట? చెప్పండి, ఎవరు చెప్పే మాట? జ్ఞానము లేనటువంటి బుద్ధిహీనురా చెప్పే మాట. కొంతమంది అనేది అన్యాయంగా, అక్రమంగా ఇతరుల సొత్తుని దొంగతనం చేసుకుని, ఇతరులకు రావాల్సిన దాన్ని లాక్కుని తినేస్తూ ఉంటే ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా అని తెలియదా? జ్ఞానమేనది. చెప్పండి, మీరు చెప్పండి. నాకు కడిగి కనపడలేదు, మీరు ఊరికి కనపడలేదు. అందరు 4 మొహాలు కనపడుతున్నాయి నాకు. చెప్పాలి, దాన్ని తెలివి అంటారా? ఈరోజు పరిస్థితి దొంగతనం చేసేటువంటి వాడిని చూసి, అన్యాయం చేసేవాడిని చూసి, చీటింగ్ చేసేవాడిని చూసి, మోసం చేసి తెచ్చుకునేటువంటి వాడిని చూసి భలే కావచ్చు అని అనుకుంటారు. యథార్థంగా బ్రతికేవాడిని చూసి వాడికి ఏం తెలియదు, అసలు వాడికి ఏం తెలియదు. ప్రేమైనటువంటి వాళ్ళు దొంగిలించిన నీళ్లు తీపి. చదువు. దొంగిలించిన నీళ్లు తీపి, ఆ. చాటున తిన్న భోజనము రుచి అని చెప్పును. ఆ. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారని. ఎవరున్నారంట అక్కడ? ప్రేతలు. చచ్చిపోయినటువంటి ఆత్మలు ఎవరున్నాయంట? అక్కడ ఉన్నాయని. దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపములో ఉన్నారు. పాతాళ కూపములో ఉన్నారని వారికి ఎంత వాళ్ళకి తెలియదంట. వాళ్ళ ఇంటికి వెళ్తే, ఆ బుద్ధిహీనురాలు ఇంటికి వెళ్తే నేనే ఎక్కడికి వెళ్ళిపోతామంట? పాతాళానికి వెళ్ళిపోతామంట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతామంట? పాతాళానికి వెళ్ళిపోతాం. ఎక్కడ ఉంటున్నాం? వాక్యం ఉంటుంది. దేవుని గురించి నీకు అర్థం కావాలంటే జ్ఞానం నీకు. ఆ జ్ఞానం ఎక్కడ లభిస్తుందంటే దేవుడిని అడగడం వల్ల సులభం పొందినట్టు నువ్వు పొందుతావు. యాకోబు అంటాడు, ఎవరికి కావాలన్నా సరే ఏమాత్రం వెనక తీయకుండా ధారాళంగా ఇచ్చేటువంటి వాడు దేవుడు జ్ఞానాన్ని. దాన్ని పొందిన సులభం ఎలా ఆశీర్వదించబడ్డాడో వాక్యంలో మనం చూస్తాం. జ్ఞానము దేవుడి గురించిన విషయాలను మనకు
తెలియజేస్తుంది. దేవుని యొక్క క్యారెక్టర్ని మనకు తెలియజేస్తుంది. దేవుని గురించిన విజ్ఞానం మనకు అర్థమయ్యేటట్టుగా తెలియజేస్తుంది. అందుకనే వాక్యం అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. ఏమిటి జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని కొరకు నమ్మకంగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, నీతిగా బతకడు. లోకానికి అది తెలివి కాకపోవచ్చు, కానీ దేవుడు అంటాడు అది జ్ఞానము అంటాడు. హల్లెలూయా, అది జ్ఞానం. ఫ్రీడమ్ చదవడం, ఇన్ఫర్మేషన్ తెలిసి పెట్టుకోవడం జ్ఞానం కాదు. ఉదాహరణకి పిల్లలు ఉన్నారు, మన సంఘంలో ఉండే పిల్లలు కొంతమంది ఎవరు ఇంజనీరింగ్ కూడా అయిపోతుంది. బయట గురించి ఎందుకు మా బావగారు ఒక ఆయన ఉన్నారు, ఆయన గురించి చెప్తాను. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. ఎక్కడో తెలుసా? ఐఐటి మెడ్రాస్. ఆయన ఐఐటి మెడ్రాస్ అని నాకు తెలియదు ఈ మధ్య కాలం దాకా. ఐఐటి మెడ్రాస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ ఇంజనీరింగ్ చేసింది. అంటే కరెంట్ గురించి, వీటన్నిటి గురించి ఆయన బాగా అవగాహన ఉండాలి, అంతేనా కదా? ఆయన ఇంట్లో ప్లగ్ బిగించుకోలేడు. నిజం చెప్తున్నా, నేనేది బిగిస్తాను. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ ఐఐటి ఫ్రమ్ మెడ్రాస్, ఐఐటి ఇంజనీరింగ్. ఇన్ఫర్మేషన్ తెలిసిపెట్టుకుంటే అది జ్ఞానం అవ్వదు. ఇన్ఫర్మేషన్ యూటిలైజేషన్లో తెస్తే జ్ఞానం అవుతుంది. మనం తెలుసుకున్న దాన్ని జీవితంలో అనుసరించడం, దాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తే అది జ్ఞానం అవుతుంది. హల్లెలూయా. దేవుడి గురించి తెలుసుకున్నాం, దేవుడి యొక్క జ్ఞానం ఏంటో నీకు అర్థమైంది, దేవుడి క్యారెక్టర్ ఏంటో నీకు అర్థమైంది. దేవుడి గురించి నువ్వు తెలుసుకున్న విషయాలను నీ జీవితంలో నువ్వు అనుసరిస్తే అది జ్ఞానం అవుతుంది. హల్లెలూయా. అంతేగాని దేవుడి గురించి తెలిసేసుకొని దేవుడి గురించి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేసి దేవుడి గురించి 100 మందికి నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అని చెప్పి ఈ బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్ని తెలిసేసుకున్నంత మాత్రం నువ్వు జ్ఞానవంతుడు అయిపో, నువ్వు కేవలం తెలివి గలవాడు అయ్యావంటే, చాలా ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉందంటే, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే నీ జీవితంలో ఆచరిస్తావో అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు. హల్లెలూయా. సొలొమోను దేవుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని తన జీవితంలో అన్ని చోట్ల అనుసరించడం ప్రారంభించాడు. అనుసరించిన ప్రతి చోట ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. మన జీవితంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానం అయితే, ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అన్వయించాలి. ప్రార్థన చేయడం దేవునికి ఇష్టమా? మనం ప్రార్థన పూర్ణంగా వాడాలి. వాక్యం చదవడం దేవునికి ఇష్టమా? వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలో లోపం లేనటువంటి వారుగా ఉండాలి. దేవుని వరకు యథార్థంగా బ్రతకడం దేవునికి ఇష్టమా? యథార్థంగా బ్రతికేటువంటి విషయంలో ప్రయాసపడాలి. దేవుని వరకు నీతివంతంగా బ్రతకడం దేవునికి ఇష్టమా? నీతివంతులుగా బ్రతకడానికి జీవితాన్ని దాపయాత్రైనటువంటి వాళ్ళారా ఆ వారు జీవించినప్పుడు దేవుని యొక్క మనం జ్ఞానవంతులం అవుతాం. కానీ దేవుని గురించిన విషయాలు తెలిసి పెట్టుకున్నంత మాత్రాన మనం జ్ఞానవంతులుగా ఇంగ్లీష్. డాక్టర్ లూయిస్ ఫాస్టర్ గారు, నిన్న అయ్యగారు చెప్పారు కదా, అయ్యగారు వాళ్ళ గురువు గారు, ఆత్మీయ గురువు. కేరళ రాష్ట్రంలో 17 సంవత్సరాల వయసులో, నేను అలాగైతే 17 సంవత్సరాల వయసులో దేవుడిని అంగీకరించాను. ఆయన అలాగే 17 సంవత్సరాల వయసులో ఉండేటప్పుడు కేరళ ప్రాంతానికి వెళ్ళిన లూయిస్ ఫాస్టర్ గారు పివి జానయ్య గారిని చూసి నాతో పాటు దేవుని సేవకు వస్తామని తెలిస్తే పివి జానయ్య గారు లోబడి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 సంవత్సరాలు మెడ్రాస్లో హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఆయన్ని అమెరికాకి తీసుకెళ్లి సిన్సినటి యూనివర్సిటీలో ఆయన ఎక్కడైతే ప్రొఫెసర్గా ఉన్నారో అదే కాలేజీలో ఆయన చేర్పించారు. ఇప్పుడు ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ లూయిస్ ఫాస్టర్ గారు జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ పుస్తకంలో నేను చదివాను. ఆయన చెప్పినటువంటి మాట, విజ్డమ్ ఈజ్ నథింగ్ బట్ ద అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం అంటే ఏదో గొప్ప విషయం కాదు, నువ్వు తెలుసుకున్న దాన్ని అనుసరించడమే జ్ఞానము. హల్లెలూయా. నువ్వు తెలుసుకున్న దేవుడి గురించి నువ్వు తెలుసుకున్న విషయాన్ని ఆచరించడమే జ్ఞానము అని చెప్పాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడి గురించినటువంటి విజ్ఞానం మనకు తెలిసినప్పుడు దేవుడి గురించి మరింతగా మనం తెలుసుకునే కొద్దీ మనం మరింతగా మారిపోతూ ఉండాలి.
జీవితంలోకి వెళ్ళిపోతే నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉందంటే దానివల్ల ఉపయోగము లేదు. హల్లెలూయా. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు వయసు వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి చాలామందికి స్మార్ట్ ఫోన్ తెలియదు. స్మార్ట్ ఫోను తెలియదు. మనందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఆ స్మార్ట్ ఫోన్ని వాళ్ళ చేతికి ఇచ్చినాం అనుకోండి, ఫోన్ నీకు నేను గిఫ్ట్ ఇస్తున్నా అని తీసుకెళ్ళి గిఫ్ట్ ఇచ్చినాం అనుకోండి, పెట్టుకుంటారు, చూసుకుంటారు, అది పెట్టుకుంటారు. ఫోన్ వస్తే ఒరేయ్యా ఇదేంటో ఆన్ చేసి ఇలా అని పక్కన పెట్టిస్తారు. దానివల్ల ఏమన్నా ఉపయోగమా? ఎప్పుడు అతను జ్ఞానవంతుడు అవుతాడంటే ఆ స్మార్ట్ ఫోన్ గురించి విషయాలు తెలుసుకొని దాన్ని ఆచరించడం ప్రారంభించినప్పుడు ఇప్పుడు ఉపయోగిస్తున్నాడు స్మార్ట్ ఫోన్ చాలా తెలుసు అని అంటాం. ప్రియమైన వాళ్ళ దేవుని నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని మనం అనుసరించడం, మనం ఆచరించడం ప్రారంభిస్తే మనం కూడా జ్ఞానవంతులుగా మారుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం జ్ఞానవంతులు అవడానికి ఏకైక ఆధారం దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని ఎందుకు విధేయత చూపించడము, దేవుడు చెప్పిన విషయాన్ని ఆచరించి అనుసరించి చూపించడం. ఇలా చేయగలిగితే మన జీవితంలో మనం జ్ఞానవంతులుగా మారుతాము. దేవుని గురించిన విజ్ఞానం మనకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తలలోంచిన పిల్లలు ప్రార్థన చేస్తాం. మొదటిగా మనం చూస్తాం, దేవుని గురించి నీకు ఎందుకు ఎక్కువ అర్థం కావడం లేదు తెలుసా? నీ కళ్ళ ముందు ఉండేటువంటి వెండి బంగారం మెరుపు దేవుని వైపు నేను చూడడం. ఆస్తిపాస్తుల మీద ఉన్నటువంటి ఆశ దేవుని దగ్గర చేరనివ్వడం. అందుకని యోగభక్తులు అంటున్నాడు, నీ బంగారము మంటిలో, ఓపిక సువర్ణము ఏటి రాళ్ళలో పారదు, అప్పుడు సర్వశక్తి లేదు అని అర్థమవుతుంది. అలాగే పిల్లరా, మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం కలిగినటువంటి వాడు దేవుడి గురించిన విజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు అని చూసి ఆయన గురించి మరింత ఎరిగి ఉండాలి. ఎంత ఎరిగి ఉంటే అంత కనపరుస్తాం, ఎంత ఎరిగి ఉంటే అంత ఆపరుస్తాం. ప్రార్థించుకుందాం పిల్లలు. చెప్పినటువంటి ఈ లేఖనాల కొరకు దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనం విన్నటువంటి మాటలు దేవుడు మనకు బలపరిచి కొనుక్కొని వాడుకున్నట్టుగా ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి